వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఐఎమ్ ఇన్ జీసస్. దేవుని కృప వల్ల అందరు బాగున్నారు కదండి. అయితే ఈరోజు మన వాక్యం చూసుకున్నట్లయితే ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనము. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనతో కూడా దేవుడు అనేక విధములైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీవు తప్పు చేస్తున్నావు అని. మనం కూడా అదేవిధంగా దేవుడికి విధేయులు కాక మనం మాట్లాడుతున్నామేమో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, కయ్యూను అయితే సరెండర్ అయ్యారు దేవుడికి. సరెండర్ అయ్యి తన తప్పుని ఒప్పుకోలేదు, కానీ తన మీదకి రాబోయే ప్రతిదండనను బట్టి భయపడి, దేవా దీని నుండి విడుదల ఎలా అని దేవుణ్ణి అడిగారు. మనం కూడా మన పాపంను ఒప్పుకొని మనం కూడా ఆయనకి సరెండర్ అయినప్పుడు కయ్యూన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో చూద్దాము. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. మనం కూడా ఆయనకు విధేయులై ఆయన ఎదుట మన యొక్క పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన మన యొక్క పాపం నిమిత్తము చనిపోయాడు కనుక మన కోసము ఆయన దాచి ఉంచిన మేలుని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మన యొక్క పాపమును ఒప్పుకొని ఆయనకు సరెండర్ అవుదాము. మనకున్న ప్రతి ఒక్క అవిధేయతను బట్టి దేవుణ్ణి దూషించక ఇక్కడైనా మన తప్పులను తెలుసుకొని ఆయనకి సరెండర్ అవుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును.